హనుమాన్ చాలీసాలోని 20 శ్లోకాల అర్థాలను ముందు వీడియోలో తెలుసుకున్నాము కదా. ఇప్పుడు 21వ శ్లోకం నుండి అర్థాలను తెలుసుకుందాం. రామ దుఆరే తుమరంకవారే హోతన ఆజ్ఞ బీను పైసారే. నీవు శ్రీరాముని యొక్క ద్వారానికి కాపలదారుగా ఉన్నావు. నీ అనుమతి లేకుండా ఎవ్వరూ లోపలికి ప్రవేశించలేరు. నీవు రామభక్తులను రక్షిస్తావు. సబసుక లహై తుమారి శారణ తుమ రక్షక కావుకో డారణ. ఎవరైతే నీ శరణు పొందుతారో వారందరూ అన్ని రకాల సుఖాలను పొందుతారు. నీవు రక్షించేవాడివి కాబట్టి ఎవ్వరికీ ఏ భయం ఉండదు. నీవు అభయప్రదాతవు. అపన తేజ సంహారో ఆపై తినోం లోక అంకతే కాపై. నీవు నీ యొక్క గొప్ప తేజస్సును నీ అంతట నీవే నియంత్రించగలవు. నీ యొక్క ఆక్రోశంతో 3 లోకాలు వణికిపోతాయి. నీ శక్తి అపారమైనది. భూత పిశాచ నికంటనహి మావై మహావీర జాంబనావ సునావై. ఓ మహావీరుడా, నీ నామాన్ని వింటేనే భూతాలు మరియు పిశాచాలు దగ్గరకు కూడా రావు. నీ నామం అన్ని రకాల చెడు శక్తుల నుండి రక్షిస్తుంది. నాసై రోగ అరేసభ పీర జాపత నిరంతర హనుమంత బలవీర. బలవంతుడవైన హనుమంతుని యొక్క నామాన్ని నిరంతరం జపిస్తే అన్ని రకాల రోగాలు నశిస్తాయి మరియు అన్ని బాధలు తొలగిపోతాయి. నీ నామస్మరణ ఆరోగ్యానికి శాంతికి మూలం. సంకటసే అనుమాన చుడావై మనాక్రమ వచన ధ్యానజో లావై. ఎవరైతే మనస్సుతో కర్మతో మరియు మాటలతో నిన్ను ధ్యానిస్తారో అటువంటి వారిని హనుమంతుడు అన్ని కష్టాల నుండి విడిపిస్తాడు. నీవు ఆపద మొక్కుల వాడివి. సభాపర రామతపస్వి రాజా తినకే కాజ సకల తుమ సాజా. అందరికన్నా గొప్ప తపస్వి మరియు రాజు అయిన శ్రీరాముని యొక్క అన్ని పనులను నీవు చక్కగా పూర్తి చేశావు. రామకార్యాల పట్ల నీవు చూపించిన శ్రద్ధ అద్భుతమైనది. ఔర మనోరథ జో కోయి లావై తాసు అమిత జీవన ఫలపావై. ఎవరైతే నిన్ను తమ కోరికలను తీర్చమని ప్రార్థిస్తారో వారు తమ జీవితంలో లెక్కలేనన్ని మంచి ఫలితాలను పొందుతారు. నీవు కోరిన కోరికలు తీర్చే దేవుడవు. చారో యోగ ప్రతప తుమారా హై ప్రసిద్ధ జగత ఉజియారా. క్రూత, త్రేత, ద్వాపర మరియు కలియుగం అనే 4 యుగాలలో నీ ప్రతాపం నిలిచి ఉంది. నీవు ప్రపంచమంతటా ప్రసిద్ధి చెందిన వాడివి మరియు వెలుగునిచ్చే వాడివి. నీ కీర్తి శాశ్వతమైనది. సాధు సంతకే తుమరకవారే అసుర నికందన రామదులారే. నీవు సాధువులను మరియు సత్పురుషులను రక్షించేవాడివి. రాక్షసులను నాశనం చేసే శ్రీరాముని యొక్క ప్రియమైన భక్తుడవు. నీవు ధర్మాన్ని రక్షించే శక్తివి. ఈ వీడియోలో మనం హనుమాన్ చాలీసాలోని 21 నుండి 30 శ్లోకాల అర్థాలను తెలుసుకున్నాం కదా. ఈ శ్లోకాల అర్థాలు మీకు అర్థమైతే లైక్ చేయండి మరియు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 31వ శ్లోకం అర్థంతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్, జై హనుమాన్.